ప్రభునందు అత్యంత ప్రియులైన మా ప్రియులందరికీ ప్రభు నామమున మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కార్యారంభం కంటే కార్యాంతం మేలని ప్రసంగి గ్రంథము 7-8 వచ్చిన ఆధారం చేసుకుని గత దినాల్లో నుండి మనము హోషేయ గ్రంథాన్ని మనము చదువుతూ వచ్చినాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయాన్ని మనం కొన్ని విషయాలు చదివినాము. తిరిగి 6వ అధ్యాయాన్ని మనం ఈ దినము తలచుదాం. 6వ అధ్యాయము మనము తలంచక ముందు ఒక చిన్న విషయాన్ని మనము ఎరగడం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలలో దేవుని ప్రజలకు దేవుడు తన వైపు తిప్పుకోవడానికి కొన్ని రోగములు, కొన్ని బాధలు అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని ఎందుకు అనంటే ఆయన వారి వైపు తిరగడానికి దేవుడు కొన్నిసార్లు ప్రేమించి ఆ విధంగా అనుమతిస్తాడు. అందుకనికనే వారు తన వద్దకు రావాలని, తను ఎక్కడికి వెళ్ళొద్దని, తన ప్రజల విషయంలో తాను కలిగినటువంటి యొక్క ప్రేమను మనం ఎరగలం. 6వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మనము ఆయన వద్దకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరుస్తాడు. ఎవరు? అందుకనే ప్రభు వాక్యంలో ఉంది, గాయపరచువాని నేనే, గాయాన్ని కట్టేది కూడా నేనే అన్నాడు. ప్రభు మనలను స్వస్థపరిచేటువంటి దేవుడు. అందుకనే తిరిగి వారు ఎక్కడికి వెళ్ళినా ఏం కావలేదు, వాళ్ళ రోగం పోలే, వాళ్ళ బాధలు పోలే. ఎందుకంటే అశూరియుల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. పై వచనంలో అశూరియుల దగ్గరికి అక్కడికి వెళ్తే ఏం కలిగింది. అందుకనే వాళ్ళు తిరిగి ఏం చేశారంటే ఎక్కడికి పోయినా వాళ్ళకు కుదరలేదు. కాబట్టి ఏమంటున్నాడు, మనం యెహోవా వద్దకు మరలుదము రండి, మనం ఆయన మనలను చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయను. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళుతాం? ఏదైనా ఆయనే చేయగలడు. ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు. మనం అవిధేయులమైనప్పుడు కొన్నిసార్లు మనల్ని కొడతాడు. మనం తిరుగుబాటు చేస్తే కొన్ని అనుమతిస్తాడు, రోగాలు, బాధలు, కష్టాలు. తిరిగి అయ్యా అని మనం కనుక ఆయన్ను ప్రాధేయపడితే ఎటువంటి వ్యక్తినైనా, ఎట్లాంటి తిరుగుబాటు చేసే వ్యక్తినైనా కూడా దేవుడు కనికరిస్తాడు. కాబట్టి మాట ఇశ్రాయేలు యొక్క పక్షంలో కావచ్చు, యూదా వారి పక్షంలో కావచ్చు, నేడు మనము వెళ్తున్నటువంటి మన పరిస్థితుల్లో కూడా దేవుడు కనికరింగలిగినటువంటి దేవుడుగా మనం ఈ అధ్యాయంలో మనం గమనించగలం. అందుకనే 2వ వచనము, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను 2 దినములను బ్రతికించుటూ 3ను స్వస్థపరచటము. ఈ 2, 3 అనేటువంటి విషయాన్ని చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అంతే. ఆయనను మనల్ని స్వస్థపరచడానికి, లేక మనల్ని బాగు చేయడానికి కొరకు, మన జీవితాలను బాగు చేయడానికి, మన పాప రోగములను తీసివేయడానికి కొరకు, పరిహారం చేయడం కొరకు మన ప్రభు భూలోకానికి వచ్చినటువంటి విధానం. అంతేకాదు 2 దినములైనటువంటి తర్వాతనంట, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికిస్తారు. 2 దినములైన తర్వాత 3వ దినమున యేసు ప్రభు వారు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ నాడు లేచినాడు. ఎందుకంటే మనల్ని బ్రతికించడానికి, పాపముల చేత, అపరాధముల చేత సచ్చినటువంటి మనము, ఆ దయగలిగినటువంటి దేవుడు ఆయన మరణ పునరుత్థానం ద్వారా మనలందరినీ కూడా బ్రతికించినాడు అని దేవుని వాక్యంలో ఉంది. రోమపత్రిక 6లో మనం ఆయనతో కూడా చనిపోయినాము, సమాధి చేయబడ్డాము, తిరిగి ఆయన లేచిన మనం కూడా ఆయనతోటి బ్రతికినాము అనేటువంటి సత్యాన్ని మనం ఎరగగలం. ఇది మరొక విషయంలో మనం తలంచవలసిన వారం కాదు. మనల్ని బ్రతికిస్తాడు, 3వ దినం ఆయన మనలను స్థిరపరుస్తాడు అని అంట. శిష్యులు చనిపోయిన చెప్పి దిగులతో ఉన్నటువంటి వాళ్ళను 3వ దినం లేచిన తర్వాత వాళ్ళకు కనబడి వాళ్ళకి ఏమైనారు, స్థిరమైనారు. ఈరోజు ప్రపంచమంతా వాళ్ళు సేవలు చేయగలంటే వాళ్ళు స్థిరపరచబడ్డారు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం కూడా ఈ యొక్క అనుభవంలోనికి రావాల్సిన వారముగా ఉంటున్నాం. 3వ వచనము, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటూ ఆయన మనలను ఆయనను అనుసరించుదాము రండి. ఉదయం తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టు తొలకరి వర్షము, కడవరి వర్షములే ఆయన మన యొద్దకు వచ్చును. చూసినారా, వాళ్ళు తిరిగి వారు వస్తే దేవుడు వారిని అంగీకరించేవారుగా ఉన్నారు. ఈ దినమున దేవుని బిడ్డలారా, ఎవరైనా దేవునికి దూరంగా వెళ్ళిపోయినావా, దేవుని విషయంలో నష్టపోయినావా, నెమ్మది లేకుండా ఉంటున్నావా, ఈ యూదా ఇశ్రాయేలు ప్రజల్లాగా దిగులుతో, విచారంతో ఉంటున్నావా, ఏ విషయంలో నష్టపోయినావో ఆయన వద్దకు వస్తే ఆయన కనికరించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే 4వ వచనంలో, ఎఫ్రాయిము నేనేమి చేతును, యూదా నిన్నేమి చేతును, తెల్లవారగానే
కనబడు మేఘం ఎగిరిపోవునట్లు, ప్రాంతకాలమున పడు మంచు ఎగిరిపోయినట్లు మీ భక్తి నిలవకపోయే ఈ రోజుల్లో ఏమైపోయింది? భక్తి నిలవడం లేదు. ఎన్ని కూడికలు పెట్టుకున్నా, ఎన్ని మీటింగులు పెట్టినా, ఎంతమంది వాక్యం చెప్పినా మంచు పోయినట్లే పోతుంది. మబ్బు పోయినట్టే, ఉదయకాలం మబ్బు ఎగిరిపోయినట్లే భక్తి పోయింది, భక్తిహీనత వచ్చింది. 5వ వచనము, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత నేను వారిని వధించి ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తి లేకుండా ఆత్మీయంగా నష్టపోయేటువంటి వారి గురించినటువంటి విషయం కూడా మనం గమనిద్దాం. 6వ వచనము జాగ్రత్తగా గమనించండి. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. దహన బలులో కంటే దేవుని గురించిన జ్ఞానము విలువైంది. ఈ మాట వరకు గమనించండి. ఆయన కోరేది ఏంటంటే బలి కాదు. వాళ్ళు అందుకనే పోయిన అధ్యాయంలో చూసినాం, వాళ్ళు బలులు తీసుకొని వచ్చినారు. బలుల కంటే కనికరము ముఖ్యమైనటువంటిది. కనికరమైన కాబట్టి మన దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. అందుకనే నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను అన్నాడు. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం. కాబట్టి నువ్వు బలులు అర్పించేవాని కాకుండా కనికరాన్ని కోరేటువంటి వారంగా ఉంటే దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు. ఈ సందర్భాన్ని అనుసరించి 2 విషయాలు నేను గుర్తు చేయాలని తలస్తున్నాను. ఒకటి, కీర్తనలు 51వ అధ్యాయంలో ఈ వచనము మనకు రాయబడి ఉంటుంది. నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. దేవుని దాసునటిక దావీదు గారు, రాజుగారు, మనకు తెలుసు 51వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడినటువంటి సందర్భం. తాను చేసినట్టు పాపమును బట్టి తనకు వచ్చినట్టు భయంకర శిక్ష, దానిని బట్టి తాను పశ్చాత్తాపము ఆ పైన రాయబడి ఉంది. ఇందులో చక్కని మాట రాయబడి ఉంది. నేను చదువుతున్నాను, వినండి. కీర్తనల గ్రంథము 51:16 వచనము, నీవు బలిని కోరువాడవు కావు, కోరునేడలు నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైంది కాదు. కాబట్టి అందుకనే దావీదు గారే అంటున్నాడు, బలిని కోరేవానివి కాదు నీవు. మరి ఏమి ఇస్తారని అంటే చూడండి, విరిగి నెలల మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నెలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలు కట్టించుము. దావీదు గారు తన యొక్క పశ్చాత్తాపం మనం ఎరుగుదుము. తన పశ్చాత్తాపాన్ని బట్టి, తన యొక్క ఒప్పుకోలును బట్టి, తన తీర్మానాన్ని బట్టి దావీదును క్షమించినాడు, అంగీకరించినాడు. నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అన్నావు. ఈ మాటలు వింటుంటే మనము కూడా నీవు నేను ఎవరివైనా, ఎక్కడ మనం తప్పిపోయినామో దేవుని విషయాల్లో, దేవుని వాక్య విషయాల్లో పైన అధ్యాయాలు చూసినాం. మనం సరిహద్దు రాళ్ళ విషయంలోనూ తప్పిపోయి ఉంటాం. ఎందుకంటే మానవ పద్ధతులు ఈ దినాలలో ఎక్కడ చూసినా దైవ పద్ధతి పోయి మానవ పద్ధతిలో మనం తప్పిపోయినామా? ఆయన దగ్గరికి వస్తే ఆయన కనికరగలిగినటువంటి దేవుడు. నీ బలులు అవసరం లేదు. నీ బలు ఇంకొక మాట కూడా నూతన నిబంధనలో ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యేసు ప్రభు వారే చెప్తూ వచ్చినాడు. యేసు ప్రభు వారే విశ్రాంతి దినాన్ని గురించి చెప్తూ ఆయన చెప్పిన విషయం ఏంటంటే 7వ వచనం, మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భాగం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని మీరు తీర్పు తీర్చకపోదురు. గమనించండి, బలిని కోరేవాని కాదు, నేను కనికరాన్ని. అందుకనే యేసు ప్రభు వారి కాడికి ఆ దినముల్లో అనేకులు వచ్చినారు. ఆయన కనికరాన్ని, ప్రభువా నన్ను కరుణించుమన్నారు, ప్రభువా నాకు సహాయం చేయమన్నాడు, చేసినాడు. కాబట్టి మాటలు వింటుంటే మా ప్రియులారా, హోషేయ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా మనం చదువుకున్నట్లు ఎక్కడ మనం అవిధేయులమైనామో, ఏ విషయంలో మనం తప్పినామో వాళ్ళు అనుకున్నారు మనల్ని ఆయనే స్వస్థపరుస్తాడు. రండి, ఎవరు స్వస్థపరుస్తారండి? ఇంకా ఎవరు మనల్ని బాగు చేస్తారు? మన జీవితాలను ఎవరు బాగు చేస్తారు? కాబట్టి అశూర్యుల కాడికి పోతే లాభం ఏముంది? ఎక్కడికి వెళ్ళినా వారు ఇంకా గాయం చేస్తారు తప్ప, ఇంకా నష్టం తప్ప బాగు చేసేవారు కాదు. కాబట్టి మనకు ఒక్కరి విషయం చూసినాం, దావీదు గారు ఎంతో దూరం నష్టపోయినాడు. మనకు తెలుసు. తిరిగి దేవుని దాసుడు, దైవజనుడు చెప్పిన వెంటనే తాను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర అడిగి తనకు అంగీకారమైనటువంటి రాజుగా, ఇష్టపూర్తమైన రాజుగా వచ్చినాడు. యేసు ప్రభు వారు నూతన నిబంధనలు కూడా వాళ్ళు విశ్రాంతి దినాన్ని గురించి, దేవాలయాల గురించి మాట్లాడుతూ వచ్చి, నీ శిష్యులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు విశ్రాంతి దినం అన్నప్పుడు, వాటికంటే గొప్ప ఆయన ఇక్కడ ఉన్నాడు, నేను
బలులు కాదు కోరేది, నేను ఇవన్నీ ఆచారాలు కాదు, లేకుంటే రోజులు కాదు, ముఖ్యమైనవి కావు, కాబట్టి నేను కనికరాన్ని కోరుతున్నానని చెప్పేసి చెప్పినటువంటి ఒక విషయం మనము చూడగలం. కనికరాన్ని ఆయన కోరే దేవుడిగా ఉంటున్నాడు. అందుకొరకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటుంటే మనం ఆయన కనికరాన్ని కలిగి ఉందాం, ఆయన యొక్క ప్రేమను మనము సంపాదించుకుందాం, మనల్ని మనము సరి చేసుకుందాం. అందుకని రండి అని పిలుచుకున్నారు. ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకొని ఆయన వద్దకు వచ్చేవారుగా ఉంటున్నామా? ఉన్నట్లయితే దావీదుని కనికరించిన దేవుడు, నూతన నిబంధనలో దేవుడు, యేసు ప్రభు వారి కాలంలో కనికరించిన దేవుడు నిన్ను నన్ను కనికరించి ఆయన అంగీకరించి ఆయన కొరకు మనము జీవించడానికి మేలు ఉంటుంది. లేదని దూరం ఎక్కడికి వెళ్ళిపోయినా జీవితాలను బాగు చేసేవారు ఎవరు లేరు. కాబట్టి ఎరిగి ఆయన వద్దకు వస్తాం. ఆ విధంగా ప్రభు మనకు సహాయపడును గాక. ప్రియ తండ్రి, నీ పాదాల కొందనాలు, ఈ భాగాన్ని దీవించమని ఇచ్చిన కోని చెల్లిస్తూ యేసు ప్రభు ఆయన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరి మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, అందరికి ప్రైజ్ లార్డ్.